జనవరి 18 చొల్లంగి అమావాస్య. పంచగ్రహణ కూటమితో అఖండ ధనయోగం. పూర్తి విశేషాలు. నమస్కారం భక్తులారా. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం మీ జీవితాన్ని మలుపు తిప్పేంత శక్తివంతమైనది. సాధారణ అమావాస్య కాదు. ఈరోజు ఏర్పడే పంచగ్రహణ కూటమి వల్ల అనేక సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం ఏర్పడుతోంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న నియమం మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చగలదు. జనవరి 18వ తేదీన వచ్చే చొల్లంగి అమావాస్య సాధారణ అమావాస్య కాదు. ఈరోజు ఏర్పడే పంచగ్రహణ కూటమి వల్ల అనేక సంవత్సరాల తర్వాత అఖండ ధనయోగం ఏర్పడుతోంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న నియమం మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చగలదు. చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి? ముందుగా చొల్లంగి అమావాస్య అంటే ఏంటో తెలుసుకుందాం. సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో కలవడమే అమావాస్య. కానీ అదే సమయంలో ఇతర శుభగ్రహాలు కూడా చేరితే దానిని చొల్లంగి అమావాస్య అంటారు. ఈ అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరం. దానం, జపం, పూజలకు 100 రెట్లు ఫలితం. పూర్వజన్మ కర్మలను శుద్ధి చేసే రోజు. శాస్త్రాలలో ఈ అమావాస్యను ధనప్రాప్తి అమావాస్య అని కూడా పేర్కొన్నారు. జనవరి 18న ఏర్పడే పంచగ్రహణ కూటమి. ఇప్పుడు అసలు ముఖ్యమైన అంశానికి వస్తాం. జనవరి 18న సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు ఒకే ప్రాంతంలో సమీపంగా సంచరిస్తాయి. దీనిని పంచగ్రహణ కూటమి అంటారు. ఇలాంటి కూటమి చాలా అరుదుగా ఏర్పడుతుంది. సాధారణంగా 20-30 ఏళ్లకొకసారి మాత్రమే వస్తుంది. ఈ కూటమి ప్రభావం డబ్బు నిలువని వారికి నిలిచేలా చేస్తుంది. అప్పుల బాధతో ఉన్నవారికి ఉపశమనం ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో అడ్డంకులు తొలగిస్తుంది. మీరు ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే కనుక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి. అఖండ ధనయోగం అంటే ఏమిటి? అఖండ ధనయోగం అంటే ఒక్కసారిగా వచ్చిన డబ్బు కాదు, ఎప్పటికీ ఆగకుండా అవసరానికి తగ్గట్టుగా ధనం ఇంట్లో తిరుగుతూ ఉండడం. అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ మన ఇంట్లోనే తిరుగుతుందండి. ఈ పంచగ్రహణ కూటమి ఈ అమావాస్య రోజున సరైన విధంగా పూజా నియమాలు పాటిస్తే అఖండ ధనయోగాన్ని ప్రారంభిస్తుంది. అమావాస్య రోజు ఉదయపు విధానం. జనవరి 18న ఉదయం సూర్యోదయానికి ముందు లేవాలి. నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. శుభ్రమైన సాధ్యమైనంత వరకు తెల్ల లేదా లేత రంగు వస్త్రాలు ధరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచాలి. ఇది గ్రహాల శుభ ప్రభావాన్ని ఆకర్షిస్తుంది. ఇంట్లో చేయాల్సిన ప్రత్యేక పూజ. ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఒక దీపం వెలిగించండి. దీపం ముందు పసుపు పూలు, కుంకుమ, కొద్దిగా బియ్యం పెట్టండి. తర్వాత ఈ మంత్రాల్లో ఏదైనా ఒకటి 108 సార్లు జపించండి. ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ జపం వల్ల లక్ష్మీదేవి కటాక్షం, శని ప్రభావం శాంతిస్తుంది. తప్పక చేయాల్సిన దానం. ఈ అమావాస్య రోజు చేసిన దానం చాలా శక్తివంతమైనది. మీ శక్తికి తగ్గట్టు నల్ల నువ్వులు, బెల్లం, బియ్యం, నాణేలు వాటిలో ఏదైనా దానం చేయండి. ప్రత్యేకంగా పేదవారికి అన్నదానం, గోవుకు ఆహారం చేస్తే చాలా మంచిదండి. ధన సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. ఖచ్చితంగా చేయండి. ఒక్కరికైనా అన్నదానం చేయండి. పితృదేవతల అనుగ్రహం. అమావాస్య అంటే పితృదేవతల రోజు. ఈరోజు పితృతర్పణం చేయడం లేదా వారి పేరుతో దానం చేయడం చేస్తే పితృదోషాలనేవి తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది. చాలామందికి డబ్బు నిలవకపోవడానికి పితృరుణమే కారణం. ఈరోజు ఆ రుణం తగ్గుతుంది. ఈరోజు తప్పక పాటించాల్సిన నియమాలు. జనవరి 18న కోపం వద్దు, అబద్ధాలు వద్దు, ఎవరిని దూషించవద్దు, మాంసాహారం, మద్యం దూరంగా ఉంచండి.
ఈ నియమాలు పాటించకపోతే గ్రహాల శుభ ప్రభావం తగ్గుతుంది. అమావాస్య రాత్రి ప్రత్యేక నియమం. అమావాస్య రాత్రి ఇంట్లో దీపం ఆర్పకుండా ఉంచండి. నిశ్శబ్దంగా కూర్చుని ఓం శ్రీ మహాలక్ష్మి నమః 21 సార్లు జపించండి. ఇది ధన ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది. ఎవరికి ఈ అమావాస్య ఎక్కువగా ఫలిస్తుంది? ఈ అమావాస్య ప్రత్యేకంగా అప్పుల బాధలో ఉన్నవారికి, ఉద్యోగం నిలవని వారికి, వ్యాపార నష్టాలు ఎదుర్కొంటున్న వారికి, డబ్బు వచ్చినా నిలవని వారికి అద్భుత ఫలితాలు ఇస్తుంది. ముగింపు. భక్తులారా, జనవరి 18 చొల్లంగి అమావాస్య సాధారణ రోజు కాదు. ఈ రోజు చేసిన ఒక్క దీపం, ఒక్క దానం, ఒక్క జపం కూడా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. ఈ వీడియోని చివరి వరకు చూసినా మీరు ఖచ్చితంగా ఈ అమావాస్య నియమాలు పాటించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శివశంకర, జై మహాలక్ష్మి.